హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హలో గురు యూట్యూబ్ ఛానల్. మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకువచ్చాను. తిరుపతి డిస్టిక్లోని అందమైన జలపాతాల్లో ఈ తలకోన జలపాతం కూడా ఒకటి. ఈ తలకోన జలపాతం ఎలా ఉంటుంది ఏమనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళబోతున్నాము. ఇది తిరుపతి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ బస్ అనేది ఉంది. ఎంత అందంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి అందరం చూద్దాము. మీకంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వీడియో చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియో చూడండి. అంత బాగుంది, అంత అద్భుతంగా ఉంది వీడియో ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు ఆలస్యం, ఇక మనం వీడియో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ బాకరాపేటకు చేరుకోవాలి. ఇది బాకరాపేట. ఇక్కడ నుంచి ఈ ఆర్చ్ లోపల నుంచి మనం లోపలికి వెళ్ళామంటే తలకోనకు చేరుకోవచ్చు. చూడండి, చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ దగ్గర మంచి మంచి అడవి పండ్లు ఉంటాయి, ఫ్రూట్స్ అన్నీ మంచిగా ఉంటాయి. ఇక్కడ వెహికల్స్కి, బైక్స్కి వాటికి మనం అమౌంట్ పే చేస్తాము. ఎక్కువే ఉండదండి, తక్కువగా ఉంటుంది. మహా అంటే 10 రూపాయలు, 20 రూపాయలు. ఇక్కడ టైమింగ్స్ అంటే సాయంత్రం 4 గంటల నుంచి 9 వరకు ఉంటుందంట. లోపలంతా చాలా అయితే బాగుంటుంది. అంతా ఫారెస్ట్ మొత్తం ఉంటుంది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకే, మనం ఇంకా వీడియో చూద్దాము. లోపలికి వెళ్ళే ప్లేసెస్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం ఫారెస్ట్, చుట్టుపక్కల ఎటు చూసినా ఫారెస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ నుంచి తలకోనలోకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ క్లాక్ టవర్ వినే ఉంటారేమో. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చూడండి, ఇక్కడ నేచర్ని అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. లవ్ బర్డ్స్కి అయితే ఇంకా బాగుంటుందమ్మా ఇది. ఇంకా తలకోనలోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. తలకోన కైస్ మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ముందుగానే మనకు ఒక మంచి అందమైన పార్క్ ఒకటి వస్తుంది. మన పార్క్లోకి ఇలా వెళ్ళగానే లోపల అందమైన ఒక వాటర్ ఫాల్స్ లాంటిది ఉంటుంది. అంటే వాటర్ ఫాల్సే లోపల. పార్క్ ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మంచిగా వాటర్ అండ్ లోపల పార్కు. ఈ వాగు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇలా వర్షం పడినప్పుడు అయితే ఫుల్గా వస్తూ ఉంటుంది. చాలా అయితే జనాలను ఆకట్టుకుంటుంది వాడి అందాలతో. చాలా అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా మంచి పార్కు. లోపల గెస్ట్ హౌస్ అన్నీ ఉంటాయి. మన భోజనాలు కూడా అక్కడే మనకు కావాలంటే చేసిస్తారు. మనం స్టే చేయడానికి మంచి మంచి రూమ్స్ అండ్ బ్యూటిఫుల్ పార్క్, మంచి నేచర్ అన్నీ ఉంటుంది. ఒకసారి మీరు లోపల చూడొచ్చు. ఇది మనం స్టే చేయడానికి గెస్ట్ హౌస్ కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. ఇక్కడ రెంట్కి ఇస్తారు. లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తే చూడండి. లోపల ఎంటర్ కానీ వావ్, బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం కట్టెలతో కట్టినట్టుగా ఒక అందంగా చాలా బాగుంటుంది. మీకు చూడండి ఎక్కడి నుంచి ఎలా ఉందో. లోపల కూడా ఒకసారి చూపిస్తాను. లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓ, బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి, మంచి మంచి డిజైన్స్, బెడ్ అంతా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. లోపలనే అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అంత నీట్నెస్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ స్టే చేయొచ్చు గైస్. మీరు ఎప్పుడైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే రూమ్ తీసుకోవచ్చు, స్టే చేయొచ్చు. అలాగే పార్క్ చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా ఇక్కడ ఉన్నది శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి టెంపుల్. స్వామివారి లోపల చాలా బాగుంటారు. ఇక్కడికి చాలా భక్తులు ఫుల్గా వస్తూ ఉంటారు. చాలామంది శివరాత్రి ఫెస్టివల్కి ఇలాంటి వాటికైతే చాలామంది అంటే చాలామంది ఉంటారు జనాలు. ఫుల్ రష్ ఉంటుంది, ఫుల్ క్రౌడు.
ఇక్కడ చూడటానికి ఎంతోమంది జనాభా వస్తూ ఉంటారు. జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఇంకా శివరాత్రి ఫెస్టివల్ రోజు స్వామివారిని అలంకరించి ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు పల్లకి మోస్తున్న వాళ్ళు మొత్తం చాలామంది అయితే ఉంటారు. దేవుడితో పాటు భక్తులు ఎక్కువగా ఫుల్ రష్గా వెళ్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలో ఇక్కడ తీసుకోవచ్చు. హోటల్స్ అన్నీ ఉంటాయి. రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఇక్కడ ఉండటానికి వాళ్ళకి రూమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా మనం వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అవుదాము. ఇలా వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. ఇక్కడ కార్లు కూడా వెళ్తాయండి. కార్లు, వెహికల్స్, బస్సులు అన్నీ వెళ్తాయి. ఇంకా మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు ఇక్కడ నెలకోన అని చెప్పి ఒక జలపాతం ఉంటుంది. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే లోపల ఒక అందమైన జలపాతం అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ రాళ్ళు, చెట్లు ఎంత అందంగా అంటే అంత అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి. ఇక్కడ జలపాతం ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 2 బండల మధ్య నుంచి వాటర్ ఫాల్స్ ఇలా పడుతూ ఉంటే చూడటానికి ఎంతో బాగుంటుంది. వాటర్ అయితే చాలా ప్యూర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అందరూ చాలామంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, మునుగుతూ ఉంటారు. ఒకసారి చూడండి ఎంత పైనుంచి ఈ వాటర్ అనేది పడుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే చాలా లోతైతే ఉంటుందండి ఇక్కడ అది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 బండల సందు నుంచి వాటర్ పడుతూ ఉండడం చాలా బాగుంటుంది. ఇంత బ్యూటిఫుల్గా ఉండే ప్రదేశాన్ని మనం ఎప్పుడు చూసింటామో మేబీ. ఒకసారి చూడడం ట్రై చేయండి. మనం ఇటు నుంచి నెక్స్ట్ మెయిన్ వాటర్ ఫాల్స్కి అయితే మనం వెళ్తున్నాము. అది కూడా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. చూడండి. దట్టమైన శేషాల అడవుల్లో ఉండే ఈ జలపాతం 270 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది. చుట్టూ ఎత్తైన కొండలతో ఉండే ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను అలరిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ను కింద నుంచి చూస్తుంటే ఆకాశంకు రంధ్రం పడి భూలోకంకు జాలువారుతున్న జలపాతంలో అనిపిస్తుంది. శేషాచలం అడవులకు తలభాగంలో ఈ జలపాతం ఉండటం వల్ల దీనికి తలకోన అని పేరు వచ్చింది. ఇంకా ఈ ప్రదేశంలో రకరకాల ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. ఎక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి ఈ జలపాతంను ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇక్కడ నుంచి కింద పడ్డారంటే మళ్ళీ చాలా కష్టం అండి. సో జాగ్రత్తగా ఉండండి. చూసి ఆనందించండి, ఆస్వాదించండి. చూడండి వాటర్ ఫాల్స్ని మన పైన పడుతూ ఉంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ వాటర్ ఫాల్స్లో మునిగి వాళ్ళ పాపాలను కడిగించుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ నమ్మకం ఇది. ఈ వాటర్ ఫాల్స్లో మునగడం వల్ల వాళ్ళకున్న పాపాలు తొలగిపోతాయి అని చెప్పి భక్తులు అక్కడ నమ్ముతారు. చాలా అందంగా ఉంటుంది. అయితే ఎక్కువ వర్షాలు పడినప్పుడు అయితే ఈ జలపాతం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు భక్తులను పైకి అయితే పంపేవారు వాటర్ ఫాల్స్ దగ్గరికి. సమ్టైమ్స్ వెళ్ళి చూసేసి రావచ్చు. ఫుల్ వర్షాలు పడినప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు.
ప్రకృతి ప్రేమికులు అయితే చాలామంది ఉంటారు. ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరింపజేసి ఈ జలపాతం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే అందరూ వెళ్ళి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.